పోలవరం కుడికాలువ పనులకు మోక్షం కలిగింది. 11 ఏళ్ల తర్వాత పనులు ప్రారంభమయ్యాయి. పరిహారం విషయంలో పట్టుపట్టిన రైతులను ఇన్నాళ్లకు ప్రభుత్వం ఒప్పించగలిగింది. 5 గ్రామాల్లో ఇప్పటికే పంపిణీ కూడా పూర్తయింది. కృష్ణా గోదావరి నదులను కలిపే ఈ కాలువ పనులు పూర్తయితే చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య తీరిపోతుంది. కృష్ణా జిల్లా నూజువీడు మండలం పల్లెర్లమూడి వద్ద ప్రారంభమయ్యే పోలవరం కుడి కాలువ నీరు బుడమేరు డైవర్షన్ ఛానల్ దాకా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. నూజువీడు, గన్నవరం, మైలవరం నియోజకవర్గాల మీదుగా 55 కిలోమీటర్ల మేర కుడి కాలువ ప్రవహిస్తుంది. దీనికోసం 3,500 ఎకరాల భూమి అవసరం కాగా 2005లో 2,280 ఎకరాలు సేకరించి 39 కిలోమీటర్ల మేర కాలువ తవ్వారు. అయితే 11 గ్రామాల రైతులు భూములు ఇవ్వటానికి అప్పట్లో ఒప్పుకోలేదు. మెరుగైన పరిహారం కోసం పోరాటం సాగుతూనే ఉంది. ప్రస్తుతం పోలవరం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రైతులతో జరిపిన చర్చలు ఫలించాయి. తాజా భూసేకరణ కోసం 382 కోట్ల రూపాయలు సిద్ధం చేసింది ప్రభుత్వం. రాబోయే 5-6 సంవత్సరాల్లో మనం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటాం. ఇక్కడ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ 9 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టి కూర్చున్నారు కోర్టులో క్లియర్ చేయించాం. కోర్టులో క్లియర్ చేసిన తర్వాత డబ్బులు కావాలంటే మొన్నే 700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. రైతులు అడ్డం పడితే గట్టిగా చెప్పాం. భూసేకరణ చేయాల్సిన 11 గ్రామాల్లో ఇప్పటికే 5 చోట్ల పరిహారం పంపిణీ పూర్తయింది. అక్కడ కాలువ నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయి. కొత్తూరు, తాడేపల్లి, నూజువీడు పరిసరాల్లో 3 ప్యాకేజీల కింద పనులు జరుగుతున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న సమస్య పరిష్కారం కావడంతో కుడి కాలువ పనులను అనుకున్న టైంకి పూర్తి చేస్తామన్న నమ్మకంతో ఉన్నారు అధికారులు.